నమస్తే. మా దేశ చట్టాలు ఫాలో అవ్వకపోతే దేశం విడిచి వెళ్ళిపోండి అంటూ వాట్సాప్ దాని మద్దతు సంస్థ అయినటువంటి మెటాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మన సుప్రీంకోర్టు. 2021లో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకువస్తూ దాన్ని యాక్సెప్ట్ చేయని వారి అకౌంట్స్ డిలీట్ చేస్తామంటూ నిరంకుశ ధోరణి ప్రదర్శించింది. ఈ వ్యవహారంపై ఇన్వెస్టిగేట్ చేసిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2024లో వాట్సాప్ పై 213 కోట్ల రూపాయల ఫైన్ విధించింది. ఈ జరిమానాను కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ వాట్సాప్ లాస్ట్ ఇయర్ జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సిజే సూర్యకాంత్ ఆధ్వర్యంలోని 3 జడ్జిల సుప్రీంకోర్టు బెంచ్ వాట్సాప్ కి లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు. వాట్సాప్ తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్స్ ముకుల్ రోహత్గి అండ్ అమిత్ సిబల్ యూజర్స్ తమ పర్సనల్ డేటాను వాట్సాప్ అనేది కమర్షియల్ ఏజెన్సీకి షేర్ చేయకుండా ఆప్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది అని తెలుపుగా, వీధి వ్యాపారులు, పెద్దగా చదువుకోని వ్యక్తులు చాలా కఠినంగా మరియు చాలా తెలివిగా తయారు చేసినటువంటి మీ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ను ఎలా అర్థం చేసుకోగలరు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సిజే సూర్యకాంత్. మనమందరం ఫేస్ చేసే ఉంటాం. వాట్సాప్ లో మన వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు గురించి మెసేజ్ పెట్టిన వెంటనే మన న్యూస్ ఫీడ్ లో దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ప్రత్యక్షమవుతాయి. అంటే మన కన్వర్జేషన్ ఎవరో వింటున్నట్టే కదా. యూజర్స్ యొక్క ప్రతి చిన్న డేటా ఇంపార్టెంట్ అని, దాన్ని కమర్షియల్ గా వాడుకోవడం కుదరదని వాట్సాప్ కు తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ఇలాంటి డేటా బ్రీచ్ నుంచి పీపుల్ ప్రొటెక్ట్ చేయడానికి 2023లో మన గవర్నమెంట్ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకొచ్చింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.